పోరాడి సాధించుకున్న 29 కార్మిక చట్టాలని కేంద్ర ప్రభుత్వం రద్దు చేసి 4 లేబర్ కోడ్లుగా మార్చడాన్ని ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నగర ప్రధాన కార్యదర్శి కోట మాల్యాద్రి వ్యతిరేకిస్తున్నామని చెప్పారు. గుంటూరు నగరంలోని గుజ్జనగుండ్ల శానిటరీ డివిజన్ కార్యాలయం వద్ద మున్సిపల్ కార్మికులతో నిరసన వ్యక్తం చేశారు. ఈ 4 లేబర్ కోడ్ల వలన 8 గంటల పని దినాన్ని 12 గంటలకి పెంచడం జరిగిందని తెలిపారు. అదేవిధంగా ఈఎస్ఐ, పీఎఫ్, ఈఎస్ఏ పథకాలు వర్తించని కార్మికుల కష్టాన్ని కార్పొరేట్ శక్తులైన ఆదాని, అంబానీ నేతలకి కట్టపెట్టడాన్ని కేంద్ర ప్రభుత్వం చూస్తుందని ఈ సందర్భంగా మండిపడ్డారు. ఈ నిరసన కార్యక్రమానికి మున్సిపల్ యూనియన్ సంపూర్ణ మద్దతు తెలియజేస్తుందని పేర్కొన్నారు. ప్రభుత్వం కార్మికుల మీద తీసుకొచ్చినటువంటి 4 లేబర్ కోడ్లు రద్దు చేయాలని కోరుతా ఉన్నాం. రెండో పక్క గతంలో ఏదైతే 29 చట్టాలని పోరాడి సాధించుకున్నామో ఆ చట్టాలన్నీ కూడా యథాస్థానంలో కొనసాగించి నిన్నటి నుంచి వచ్చినటువంటి 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని ఏఐటీసీగా కోరుతా ఉన్నాం. ముఖ్యంగా కేంద్రంలో మరి నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మికుల హక్కులను కూడా అందించబడతా ఉన్నాయి. 8 గంటల బదులు ఇవాళ 12 గంటలు 13 గంటలు పనిచేయాలని చెప్తా ఉన్నారు. అది సరైన పద్ధతి కాదనేది ఇవాళ అన్ని లేబర్ ఏదైతే డిపార్ట్మెంట్ ఉన్నాయో ఆ డిపార్ట్మెంట్ అన్ని కూడా నిర్వీర్యం చేస్తూ ఉన్నారు. కార్మికులకు సంబంధించి మరి జీతాలకు సంబంధించి కూడా ఇవాళ కనీస వేతనం మరి ఇవ్వడానికి కూడా ముందుకు రాని ప్రభుత్వం పని గంటల మీద కూడా ముందుకెళ్తా ఉన్నారు. 8 గంటలే ఇవాళ పని చేయాల్సి వస్తే దాన్నే మరి పని ఒత్తిడి పెరుగుతూ ఉంటే రెండో పక్క 12 గంటలు పని చేయాలి, 11 గంటలు పని చేయాలని పని గంటలు కూడా పెంచుతూ ఉన్నారు. దీన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని కోరుతా ఉన్నాం. అట్లాగే గతంలో మరి ఏదైతే మరి పరిశ్రమల్లో మహిళలు పని చేయకూడదని అర్ధరాత్రుల వరకు కూడా ఉంచడాన్ని ఆ రోజున చట్టాలన్నీ కూడా వ్యతిరేకించి ఈరోజు రాత్రి కాలంలో కూడా మహిళలు పనిచేయాలని కూడా మరి చట్టం తీసుకోవటం రావటం దుర్మార్గం. ఈ రకంగా ఈ కేంద్ర ప్రభుత్వం మరి పిఎఫ్ సంబంధించి, ఈఎస్ఐ సంబంధించి, అట్లా గ్రాడ్యుయేటీకి సంబంధించి, సెలవులకు సంబంధించి కాకుండా మెటర్నిటీ లీవ్లు కూడా ఇవన్నీ కూడా ఇవాళ నెరవేరు అవుతూ ఉన్నాయి. ఈ చట్టాలన్నీ కూడా మరి గతంలో కొనసాగించాలని నూతనంగా తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్లు రద్దు చేయాలని ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఏఐటీసీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం.